హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ జతగా 13వ భాగాన్ని వినేద్దాం. పార్వతి గారు పేపర్ చదువుతూ ఉంటారు. రామ్ తన హోంవర్క్ చేసుకుంటూ అక్కడే కూర్చుంటాడు. వేద వంటింట్లో పని చేసుకుని హాల్లోకి వస్తుంది. టైం చూసి, అత్తమ్మ టైం 8:30 అయింది, ఆయనకు లేట్ అవుతుందేమో, మీరు రామ్ డిన్నర్ చేసేయండి అన్నది వేద. పార్వతి గారు టైం చూసి, పర్లేదులేమ్మా, కొంచెంసేపు ఆగుతానులే అన్నారు. సరే అండి అని రామ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని తనకు డౌట్స్ చెప్తూ ఉంటుంది. కొంచెంసేపటి తర్వాత వాల్ క్లాక్ 9:30 వైపు చూపిస్తుంది. పార్వతి గారు టైం చూసి, ఒకసారి వాడికి ఫోన్ చేయకపోయావా తల్లి అని అడిగారు. అలాగేనండి అని దక్షకి కాల్ చేస్తుంది. దక్ష్ ఫోన్ కట్ చేస్తూనే ఉంటాడు. వేద మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తుంది, కానీ ఈసారి దక్ష్ చిరాకు పుట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. అయ్యో ఇదేంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తుంది వేద. ఏమ్మా, ఫోన్ లిఫ్ట్ చేశాడా అని అడిగారు పార్వతి. లేదత్తమ్మా, బిజీగా ఉన్నారనుకుంటా అన్నది. అవునా, సరే పద మనం డిన్నర్ చేద్దాం అని అన్నది పార్వతి. మీరు రామ్ తినండి, నేను తను వచ్చాక తింటానులే అన్నది వేద. పార్వతి గారు సరే నీ ఇష్టం అని రామ్కి పెట్టి తాను కూడా తింటారు. వేద మాత్రం దక్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. దక్ష్ ఎంతసేపటికి రాడు. చూస్తూ చూస్తూ 11 అవుతుంది. వేద దక్ష కోసం వెయిట్ చేస్తూ సోఫాలోనే పడుకుండిపోతుంది. కొంచెం సేపటికి మెలకువ వస్తుంది. ఆవలిస్తూ క్లాక్ వైపు చూస్తుంది. అబ్బో 12 అయిపోయిందా, ఈయనేమి ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తుంది. దక్ష్ చిరాకులో వేద ఫోన్ పట్టించుకోడు, తన పనిలో తానుంటాడు. ఏంటిది, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. తన ఫ్రెండ్ ఉన్నాడు కదా కౌటిల్య, తనకు చేసి చూస్తాను అని అనుకుంటూ కౌటిల్యకి కాల్ చేస్తుంది. కౌటిల్య పెండింగ్ డిజైన్స్ అన్నీ చెక్ చేస్తూ అక్కడే ఉంటాడు. తన ఫోన్ రింగ్ అవడంతో ఈ టైంలో ఎవరు అని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో కౌటిల్య గారా అన్నది వేద. నేను కౌటిల్య, మీరెవరు? నేను సంవేదని అంటుంది. ఓ వదిని గారా, చెప్పండి. అయ్యో అంత రెస్పెక్ట్ ఎందుకు, మామూలుగానే పిలవండి అన్నది వేద. అలాగే చెప్పు వదిన, ఈ టైంలో ఏంటి అన్నాడు. అది దక్ష్ గారు ఇంకా ఇంటికి రాలేదు, టైం 12 అయిపోయింది, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు, స్విచ్ ఆఫ్ చేశారు, ఆయన ఎక్కడున్నారో చూస్తారా అన్నది. కౌటిల్య మనసులో, ఓ వీడు ఇంకా ఇంటికి వెళ్ళలేదన్నమాట. ఉన్నారా అన్నయ్య అని అడిగింది వేద. ఒక చిన్న ప్రాజెక్ట్ మీద ఇక్కడే ఉన్నట్టున్నాడమ్మా, నేను చూసి పంపిస్తాను, నువ్వేం కంగారు పడకు అన్నాడు. అలాగే అన్నయ్య, ఉంటాను అని వేద అంటుంది. సరే అమ్మ అని కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు. వీడి ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని అనుకుంటూ బ్యాగ్ సర్దుకొని దక్ష్ క్యాబిన్కి వెళ్తాడు. దక్ష్ సీరియస్గా డిజైన్స్ రెడీ చేస్తూ ఉంటాడు. దక్ష్ ఇంకా ఇంటికి వెళ్ళలేదా అన్నాడు కౌటిల్య. అవును, డిజైన్స్ రెడీ చేస్తున్నాను, ఇంకా 2 డేస్ టైం ఉందిరా, రెడీ చేయొచ్చులే, నేను కూడా చూస్తాను, నువ్వు ముందు ఇంటికి పద అన్నాడు కౌటిల్య. నువ్వు వెళ్ళు, నేను వెళ్తాలే అన్నాడు దక్ష్. ప్లీజ్ రా, ఇలా స్ట్రెయిన్ తీసుకుంటే రేపు వర్క్ చేయలేవు, అప్పుడు మనకే నష్టం, కాబట్టి నువ్వు ముందు ఇంటికి పద అని ల్యాప్టాప్ ఆఫ్ చేస్తాడు. దక్ష్ అసహనంగా లేచి తన బ్యాగ్ తీసుకుని బయటికి వస్తాడు. నువ్వు వెళ్తావుగా, నేను వచ్చి డ్రాప్ చేయనా అన్నాడు కౌటిల్య. నేను వెళ్తాలే అన్నాడు దక్ష్. ఓకే జాగ్రత్త, పొద్దున జరిగిన దాని గురించి పట్టించుకోకుండా పడుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దక్ష్ కూడా ఇంటికి స్టార్ట్ అవుతాడు. కొంచెంసేపటి తర్వాత దక్ష్ ఇంటికి చేరుతాడు. తన కోసమే వేద హాల్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. దక్ష్ కార్ సౌండ్ రావడంతో వేద లేచి డోర్ తీస్తుంది. దక్ష్ లోపలికి వస్తాడు. ఏంటి ఇవాళ ఇంత లేట్ అయింది అన్నది వేద. దక్ష్ ఏమీ మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఏమైంది దీనికి ఇలా ఉన్నారు, ఆఫీస్లో ఏమన్నా టెన్షన్ ఏమో అని అనుకుంటూ తన రూమ్కి వెళ్తుంది. దక్ష్ అప్పుడే ఫ్రెష్ అయి బయటికి వస్తాడు. భోజనం తీసుకురానా, ఇక్కడే తింటారా అన్నది వేద. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు. వేద కిందికి వచ్చి తన కోసం పాలు తీసుకుని పైకి వెళ్తుంది. దక్ష్ మంచం మీద కూర్చొని తలవాల్చి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. వేద అతని దగ్గరికి వచ్చి, పాలు తీసుకోండి, ఏమీ తినలేదు కదా, మళ్ళీ ఆకలి వేస్తుంది అన్నది. దక్ష్ కళ్ళు తెరిచి అక్కడ పెట్టు అని సీరియస్గా చెప్పి పడుకుంటాడు. వేదకు ఏదో అయిందని మాత్రం అర్థమవుతుంది, కానీ ఏం జరిగిందో అర్థం కాదు. వేద మనసులో, పెళ్ళైన తర్వాత ఎప్పుడూ ఆయన ఇలా చూడలేదు, ఏమన్నా అడుగుదామంటే ఏమంటారో అని భయంగా ఉంది, ఎలా అని అనుకుంటూ తను కూడా దక్ష్ పక్కన పడుకుని నిద్రపోతుంది. తెల్లవారుజామున వేద నిద్రలేస్తుంది. ఎదురుగా ఉన్న కృష్ణుడి పటం చూసి దండం పెట్టుకుని పక్కకు చూస్తుంది. దక్ష్ తన పక్కన ఉండడు. ఏంటి ఇంత పొద్దున్నే లేచారా అని అనుకుంటూ తను ఫ్రెష్ అయి వస్తుంది. దక్ష్ సోఫాలో కూర్చొని తన వర్క్ చేసుకుంటూ ఫోన్లో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వేద కిందికి వస్తుంది. అప్పటికే పార్వతి గారు వంటింట్లో కాఫీ పెడుతూ కనిపిస్తారు. లేచావా తల్లి, వాడికి రాత్రి బాగా లేట్ అయినట్టుందే అన్నారు.
హా, అవునండి, వచ్చేసరికి 1 గంట అయింది అన్నది వేద. అవునా, ఏమన్నా తిన్నాడా మరి అని అడిగారు. లేదండి, అలాగే నిద్రపోయారు. సరే, ఈ కాఫీ తీసుకెళ్ళి వాడికి ఇవ్వు అని తన చేతికి కాఫీ ఇస్తారు. వేద కాఫీ తీసుకుని తన రూమ్కి వెళ్తుంది. దక్ష్ అక్కడ కనిపించడు. ఎక్కడికి వెళ్ళారు, ఇక్కడే ఉన్నారు కదా అని అనుకుంటూ కాఫీ అక్కడ టేబుల్ మీద పెట్టి బయటికి వస్తుంది. అంతలో రామ్ దక్ష్ రూమ్కి వస్తాడు. అమ్ము అమ్ము ఎక్కడున్నావు అని చుట్టూ చూస్తాడు. కానీ రూమ్లో ఎవరు కనిపించరు. అమ్ము ఎక్కడా అని చూస్తూ అనుకోకుండా కుషన్ తగిలి ముందుకు పడిపోతాడు. ఆ ఫోర్స్కి కాఫీ వెళ్ళి అక్కడ ఉన్న ప్రాజెక్ట్ పేపర్స్ మీద పడిపోతుంది. అమ్మా అని అరుస్తాడు రామ్. వేద వెంటనే అక్కడికి వస్తుంది. వేద రామ్ని చూసి, అయ్యో రామ్, ఏమైంది అని తనను లేపుతుంది. ఏం కాలేదుగా నీకు, దెబ్బలు తగిలాయా అని అడుగుతుంది. రామ్ ఏడుస్తూ, హా, ఇదిగో చూడు అని మోచేయి చూపిస్తాడు. అక్కడ దెబ్బ తగిలి కొంచెం రక్తం కారుతుంది. అయ్యో, నువ్వు ముందు వెళ్ళు కిందికి, నేను వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని చెప్తుంది. రామ్ తల ఊపి కిందికి వెళ్ళిపోతాడు. వేద రామ్ వెళ్ళిపోయాక లేచి టేబుల్ వైపు చూస్తుంది. కాఫీ పేపర్స్ మీద ఒలికిపోయి ఉంటుంది. అయ్యో, కాఫీ పేపర్స్ మీద పడిపోయింది అని అక్కడ అన్నీ క్లీన్ చేస్తూ పేపర్స్ తీస్తుంది. దక్ష్ అప్పుడే ఫోన్ మాట్లాడి రూమ్లోకి వస్తాడు. వేద చేతిలో కాఫీతో తడిచిన పేపర్స్ చూసి దక్షకి వెంటనే కోపం వస్తుంది. ఏం చేస్తున్నావు అని కోపంగా అరుస్తాడు దక్ష్. అది రామ్ చూసుకోకుండా కాఫీ అని చెప్పేలోపే దక్ష్ కోపంగా, హేయ్, సిగ్గులేదా, ఏం చేస్తున్నావు, ఎంత ఇంపార్టెంట్ పేపర్స్ తెలుసా ఇవి, ఇలా కాఫీ పారబోస్తావా, అది కాకుండా కాఫీ నేను కాదు అని చిన్నపిల్లల కబుర్లు చెప్పకు. నైట్ మొత్తం కష్టపడి కరెక్ట్ చేశాను, నీ వల్లే మళ్ళీ చెయ్యాలి, ఇవి చేస్తూ ఉంటే ఇంకా వేరే పనులు ఎప్పుడు చేసుకోవాలి, నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది అని అరుస్తూ ఉంటాడు. వేదకు దక్ష నా మాటలకు కళ్ళల్లో నుండి నీళ్లు తిరుగుతాయి. ఇంకా ఇక్కడే నించున్నావెందుకు, నా మొహం చూస్తూ వెళ్ళు అని గట్టిగా కసురుతాడు. దక్ష కోపం చూసిన వేద ఏడుస్తూ రూమ్ నుండి బయటికి వస్తుంది. అప్పుడే అటువైపు వచ్చిన పార్వతి గారు వేద ఏడుస్తూ ఉండడం చూసి తన దగ్గరికి వెళ్తాడు. దక్ష్ పేపర్స్ చూస్తూ కౌటిల్యకు ఫోన్ చేసి, అర్జెంటుగా ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వేరే పేపర్స్ రెడీ చేయి, నువ్వు త్వరగా రా, నేను కూడా 10 నిమిషాల్లో బయలుదేరుతున్నా. సరేరా అని అంటాడు కౌటిల్య. దక్ష్ కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి చేతికి అందిన ఫైల్స్ అన్నీ తీసుకుని అక్కడి నుండి బయటికి వస్తాడు. పార్వతి గారు, దక్ష్ ఆగరా అంటారు. అమ్మా, నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడే మూడే లేదు, కానీ నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వేద పాపం బాల్కనీలో నుంచొని ఏడుస్తూ ఉంటుంది. పార్వతి గారు వేద దగ్గరికి వచ్చి తన భుజం మీద చెయ్యి వేస్తారు. వేద వెనక్కి తిరిగి పార్వతి గారి వైపు చూసి కళ్ళు తుడుచుకుంటూ, ఏం లేదత్తమ్మ, నలక పడింది అని అంటుంది. పార్వతి గారు వేదని దగ్గరికి తీసుకుని, నువ్వు నలక పడిందని చెప్తే నమ్మేస్తానా, నాకు ఏం జరిగిందో తెలియకపోయినా అర్థం చేసుకోగలను, వాడి వల్ల నువ్వు ఏడుస్తున్నావు, ఏమైంది తెల్లి అని అడుగుతారు. వేద పార్వతికి జరిగింది చెబుతుంది. ఆమె మొత్తం విని, ఏదో పని చికాకులో ఉండి అది నీ మీద చూపించుంటాడు, వాడి కోపం తామరాకు మీద నీటి బుడగ లాంటిది, అదే తగ్గిపోతుంది, నువ్వు ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని తన తల నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వేద కళ్ళు తుడుచుకొని, వాడు తిడితే నేను పడాలా, దొంగ వెధవ, నన్నే తిడతాడా, అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా తిడతాడా, నువ్వు వచ్చి సారీ చెప్పేదాకా నేను మాత్రం నీతో మాట్లాడను, డాబర్ మ్యాన్లా వచ్చి తెగ అరుస్తున్నాడు, ఐ హేట్ యు అని అనుకుంటూ కళ్ళు తుడుచుకొని తన పనిలో తను పడిపోతుంది వేద. దక్ష్ ఆఫీసులో తడిసిపోయిన పేపర్స్ అన్నీ మళ్ళీ రెడీ చేయించి వాటిని స్టడీ చేసి పంపిస్తాడు. ఆఫీస్ మొత్తం కొత్త డిజైన్స్ చేయటంలో బిజీగా ఉంటారు. దక్ష్ ఈ పనులతో సతమతమవుతూ వాళ్ళని ఎలా అయినా మెప్పించే పనిలో ఉంటాడు. రాఘవ ఆఫీస్. తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కిషోర్ తనకు వర్క్ పేపర్స్ సైన్ పెట్టించుకుంటూ ఉంటాడు. కిషోర్, రేపే కదా మనం ఐరాకి మళ్ళీ వెళ్ళేది అన్నాడు రాఘవ. అవును సార్, కానీ ఎండి గారు ఈ ప్రాజెక్ట్ని ఫైనల్ చేయమంటున్నారు. వాట్, ఎప్పుడు చెప్పారు ఈ మాట అన్నాడు రాఘవ. నిన్న ప్యానెల్లో కొంతమంది ఎండి గారితో మాట్లాడారు సార్, ఎక్కువ లేట్ చేయొద్దని చెప్పారు. రాఘవ ఆ మాట విని కొంచెం డల్ అవ్వటం కిషోర్ గమనిస్తాడు. అతను కొంచెంసేపు ఆలోచించి, సరే నువ్వు వెళ్ళు అని అంటాడు రాఘవ. కిషోర్ తల ఊపి బయటికి వస్తాడు. నేను కేవలం ఎండి గారు ఈ మేటర్ ఫినిష్ చేయమని చెప్పారు అని మాత్రమే చెప్పాను, కానీ ఆ మాట వినగానే సార్ ఎందుకు ఇలా అయ్యారు, ఇతనికి ఐరా కంపెనీకి ఏమన్నా లింక్ ఉందా, ఒకసారి మిగతా వాళ్ళతో మాట్లాడడం బెటర్ అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాఘవ కిషోర్ బయటికి వెళ్ళగానే అరోరాకు కాల్ చేస్తాడు. చెప్పు రాఘవ అంటాడు అరోరా. సార్, మీరు చెప్పినట్టు నేను ప్రాజెక్ట్ అబ్జెక్షన్ పెట్టాను, కానీ మా ఎండి గారు ఈ మ్యాటర్ని ఎక్కువ చేయొద్దని చెప్పారు, ఇప్పుడు ఏం చేయమంటారు. అరోరా ఆ మాట విని కొంచెం కంగారు పడతాడు. అవునా,
అవును సార్, ఇప్పుడు మీరు ఏం చెప్తే అదే చేస్తాను అంటాడు రాఘవ. ఓకే, నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళాక బాగా ట్రై చేయి, నేను ఎవరు అబ్జెక్ట్ చేయరు, నువ్వు మాత్రం అదే మాట మీద ఉండు. సార్ కానీ అంటాడు రాఘవ. మళ్ళీ ఏంటి అంటాడు అరోరా. ఇంకా ఎక్కువ లాగితే నా పోస్ట్ ఊడుతుందేమో సార్ అంటాడు రాఘవ. సరే నేను చెప్పింది చెయ్యి అని తను అనుకున్నది మొత్తం రాఘవకు చెప్తాడు. అతను మొత్తం విని అర్థమైంది సార్, అలాగే చేస్తాను అంటాడు రాఘవ. అరోరా కూడా ఓకే అని కాల్ కట్ చేసి సిగరెట్ తాగుతూ యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ హియర్ మ్యాన్ హహహ అని నవ్వుకుంటూ ఉంటాడు అరోరా. దక్ష్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తాడు. ఆ రోజు కూడా లేట్ అవుతుంది, కానీ ఈసారి వేద తన కోసం వెయిట్ చేయదు. దక్ష్ కార్ సౌండ్ వినగానే తను నిద్రపోనట్టు నడుస్తుంది. దక్ష్ తన రూమ్కి వస్తాడు. అప్పటికే అలసిపోయి ఉండడంతో బ్యాగ్ పక్కన పెట్టేసి వేద వైపు చూస్తాడు. మేడం గారు నిద్రపోతున్నారనుకుంటా, పొద్దున నాకు అంత పని పెట్టి ఎలా నిద్రపోతుందో చూడు అని తిట్టుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. వేద కళ్ళు తెరిచి ఏంటి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడా, చూడు కనీసం పట్టించుకొని కూడా లేదు, నీకే అంతుంటే నాకెంత ఉండాలి పో అని అనుకుంటూ ఉండగా బాత్రూమ్ డోర్ చప్పుడు అవుతుంది. వెంటనే కళ్ళు మూసుకుంటుంది. దక్ష్ బయటికి వచ్చి తిన్నావా లేదా అని కూడా అడగడం లేదు, చూడు కొంచెం కూడా బాధ్యత లేకుండా ఎలా నిద్రపోతుంది అని అనుకుంటూ మళ్ళీ డిజైన్స్ చూసుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. ఆ నెక్స్ట్ డే దక్ష్ త్వరగా రెడీ అవుతూ ఉంటాడు. వేద కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. పార్వతి గారు వేద దగ్గరికి వచ్చి నిన్న కూడా లేటుగా వచ్చాడా అన్నది పార్వతి. అవునండి. ఓహో, కాఫీ ఏమన్నా ఇచ్చావా అన్నారు పార్వతి. రామ్కి బాక్స్ రెడీ చేస్తున్నాను, టైం లేదు కదా అని తన పని తాను చూసుకుంటూ ఉంటుంది. పార్వతి గారికి విషయం అర్థమై ఆమె కాఫీ తీసుకుని దక్ష దగ్గరికి వెళ్తారు. దక్ష రెడీ అవుతుండడం చూసి ఏరా ఇంత త్వరగా రెడీ అవుతున్నావు, అప్పుడే వెళ్ళిపోతున్నావా అన్నారు. నాకు చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది అందుకే అమ్మ అన్నాడు దక్ష్. సరే ఈ కాఫీ తాగి వెళ్ళిరా అన్నారు. దక్ష్ ఫైల్స్ సర్దుకుంటూ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ తీసుకుంటూ ఉంటాడు. ఇటు ఇవ్వమ్మా అని కాఫీ తీసుకుని త్వరగా ఫినిష్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వేద వంటింట్లో నుండి బయటికి వచ్చి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఒకరితో ఉంది, దానికి చెప్దామనే లేదు, అయినా ఎవరినని ఏమిలే, నా చేతులతో నేను చేసుకునేది ఇదంతా అని తిట్టుకుంటూ ఉంటుంది వేద. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.